శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఈరోజు నస్రుల్లాబాద్ గ్రామంలో పురాతనమైనటువంటి చాలా వందల సంవత్సరాల క్రితము ప్రతిష్ఠించబడినటువంటి గ్రామ దేవతల యొక్క పునః ప్రతిష్టాపన కార్యక్రమములు ఈరోజు శుక్రవారం సంకష్టహర చవితి నుండి ఆదివారం రోజు వరకు ఈ యొక్క కార్యక్రమములు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజున అమ్మవారి యొక్క విగ్రహముల ఊరేగింపు, తరువాత పుణ్యాహవాచనం, స్థాపిత దేవతల యొక్క పూజ, అలాగే జలాదివాసం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. రేపు మహాచండీ హోమం, అష్టదిక్పాలక హోమం, ధాన్య పుష్ప ఫల శయ్యాదివాసం రేపు శనివారం రోజు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆదివారం రోజు ఉదయం పీఠ, స్థాపిత దేవతా పూజ, సర్వదేవతల యొక్క హోమము, దానితో పాటు ప్రతి విగ్రహం కింద శాస్త్రోక్తంగా జపము, పూజ, అభిషేకము నిర్వహించినటువంటి యంత్ర స్థాపన, విగ్రహ స్థాపన, మూర్తి స్థాపన, తర్వాత బలిహరణం, శేషహోమం, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు నస్రుల్లాబాద్ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఊరేగింపు లోపల పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. ఇప్పుడు హోమ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత ప్రతి ఒక్క ఆడపడుచులు ఇంటికొక బిందెడు నీళ్లు తీసుకొని వచ్చి పంచామృతాలతోని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించి ఈరోజు అమ్మవారికి మహాకుంభాభిషేకం మరియు జలాదివాసం నిర్వహించడం జరుగుతుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కాబట్టి ఈ అమ్మవారి ఆశీర్వాదంతో ఈ యొక్క నస్రుల్లాబాద్ గ్రామ ప్రజలందరూ కూడా పాడి పంటలు నిండా నూరేళ్లు ఉద్యోగ వ్యాపారములతోని చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాము. బోలో భవానీ మాతాకి జై.